కొన్ని అసలైన గొట్టల నుంచి కొన్ని ఆ ఫాల్స్ లూమెన్ నుంచి కొన్ని అవయవాలన్నీ సరఫరా జరుగుతూ అలా కాంప్లెక్స్గా ఏది మూస్తే ఏది మూసుకుపోతుంది ఏది మూస్తే అన్నట్టు అలా ఉంటుంది అనమాట. అలాంటి కండిషన్ మన ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఈ ఎండ్యూరిజం అనేది ఇంకా పెరగకూడదు, పెరిగితే బయటికి రప్చర్ అయితే మనిషి సడన్గా చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఉన్నంతంతా కూడా అసలైన దారిలోకి వెళ్ళేటట్టు మనం చేయడమే ప్రధానమైన ఉద్దేశం. దాంతో ఈ ఫాల్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రెషర్ తగ్గి ఆ ఎండ్యూరిజం అనేదాన్ని అంటే అంతకన్నా ఇంకా ఎక్స్పాండ్ అవ్వకుండా అది నెమ్మదిగా దాంట్లో బ్లడ్ ప్లాట్ఫామ్ అయి మూసుకుపోతుంది అన్నది ప్రధానమైన ఉద్దేశం. ఇది చేయడానికి ఇప్పుడు ఈ పార్ట్ చాలా కాంప్లెక్స్ పార్ట్, కింద సులభం పైకి కూడా కొంత advance the inner sheath to the proximal landing. To do this, ensure that the system is in position 1 and rotate the deployment grip clockwise until the stent graft proximal. శరీరానికి అంతా సప్లై అయోటా అనేది అన్నింటిలో ప్రధాన రక్తనాళం. సో దాంట్లో నరం లోపల చిక్కి ఆ నరం లోపల రక్తం ఎంటర్ అయిపోయి అది అన్యూజం లాగా ఫామ్ అయి రప్చర్ అయింది. Controller knob in position 2 and rotate the deployment grip counterclockwise to unsheath the first covered stent. Verify the graft position. If desired, you can now reposition the stent graft. When ready, verify position 2 and press the disengagement button to deploy the stent graft in one continuous. ఎలిఫెంట్ ట్రంక్ చేయలేదు అట్లాంటి వాళ్ళకు ఒక 1 or 2 గ్రాఫ్స్ మనము అట్లాంటివి చేస్తే దగ్గర 15 to 20 lakhs అయిపోతుంది. ఇవి పాజిబుల్ కాదు, మా వెరీ రేర్ అన్యూజువల్. ఎందుకంటే ఇవన్నీ ఇంపోర్టెడ్ మెటీరియల్ ఉంటుంది, మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లేదు. ఇవి టర్మో అంటే మనం జపాన్ నుంచి, మెట్రానిక్ అంటే US నుంచి, బోస్టన్ అంటే US, ఓన్లీ 3-4 కంపెనీసే ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆ కంపెనీస్ కంపల్సరీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇవన్నీ వెరీ ఎక్స్పెన్సివ్, ఈచ్ డివైజే 5-6 lakhs ఉంటుంది. అంటే దాని ఫీచర్స్ని బట్టి కూడా ఉంటుంది.